ఇఫ్ ఆల్ చైల్డ్ బేరింగ్ ఉమెన్కి ఇస్తే దెన్ ఇన్సిడెన్స్ చాలా తగ్గిపోతుంది కదా. డాక్టర్ ఇప్పుడు చాలా వరకు ఫుడ్‌తోని లింక్ పెట్టి ఉన్నాయి. అంటే మీ మజిల్ పెరగాలంటే మీరు ఆహ్, ప్రోటీన్ తీసుకోండి. లేకపోతే పలానా దానికి పలానా ఆహారం మీకు డైజెషన్‌కి ఉపయోగపడుద్ది. లేదా గట్ హెల్త్ పెరగాలంటే ఈ ఫుడ్ తీసుకోండి అని. బ్రెయిన్‌కి కూడా అలాంటిది ఏదైనా ఫుడ్ ఏదైనా ఉందండి అలా? అంటే ఈ ఈ రకాల టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే మనకి బ్రెయిన్‌కి బావుంటుందనేది అలాంటిది ఏమైనా ఉందా? స్పెసిఫిక్ ఏం లేదు, బట్ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటే బెటర్. హ్మ్. లైక్ విటమిన్ కి అండ్ విటమిన్ ఈ అండ్ బట్ మీన్స్ స్పెసిఫికలీ అట్లా బ్రెయిన్ ఫుడ్ లాగా ఏం లేదు. ఇట్స్ లైక్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ అవాయిడ్ లాట్ ఆఫ్ ఫ్యాట్ అండ్ లాట్ ఆఫ్ మీట్ అండ్ ప్రోటీన్. మీన్స్ హార్ట్కి ఏమేమి ఫుడ్ కావాలా సేమ్ ఫాలో చేస్తే బ్రెయిన్ కూడా విల్ బి హెల్దీ. అంటే ఈ మధ్య కాలంలో మార్కెట్‌లోన మీ ఐక్యూ పెరగడానికి ఈ మందులు తీసుకోండి, ఈ ఫుడ్ తీసుకోండి అని చాలా వరకు మనం ఆ పబ్లిసిటీ చూస్తా ఉంటాం. ఇది నమ్మొచ్చంటారా? నో, సమ్ మెడిసిన్స్ లైక్ అది అల్జిమేస్ చెప్తారు కదా, ఆ డిమెన్షియా అండ్ మెమరీ ప్రాబ్లమ్ ఉంటే టు ఇంక్రీజ్ బ్రెయిన్ బ్లడ్ ఫ్లో సమ్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్. అది పనిచేస్తుంది. బట్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ హ్యావింగ్ డూయింగ్ ఎక్సర్సైజెస్ టు ఇంక్రీజ్ ద బ్లడ్ ఫ్లో టు ద బ్రెయిన్ అండ్ having good food, lot of vegetables and protein, means balanced diet is required, and doing physical exercises and doing brain exercise like doing like in newspaper, not doing small this sudoku also. బ్రెయిన్ ఎక్సర్‌సైజెస్. Brain exercises. ఓకే. Yeah. So there are a lot of in phones also. Many apps are there for brain exercise, like Lumosity and brain teasers and all those. Daily ఒకటి ఏమి బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేస్తే సమ్ యాక్టివిటీ ఆఫ్ ద బ్రెయిన్ చేస్తే బ్రెయిన్ విల్ బి హెల్దీ అండ్ యువర్ మెమరీ డిమెన్షియా ఆల్సో కెన్ బి డిలేడ్. డాక్టర్ చివరగా చెప్పండి. మన దేశం ఈ స్పెయిన్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, న్యూరాలజీకి సంబంధించి ఎలాంటి డెవలప్‌మెంట్‌లో ఉంది ఇతర దేశాలతో పోల్చితే? డెవలప్మెంట్ ఇన్ మీన్స్ ఇండియాలో ఎప్పుడు వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ ఇన్ గ్లోబల్లీ, ఇండియాలో ఆ ట్రీట్మెంట్ ఎప్పుడు అవైలబుల్ ఉంది. అది ఓన్లీ ఫర్ ఆ ట్రీట్మెంట్ కోసం అదర్ కంట్రీస్కి వెళ్ళాలి అలాగా లేదు. అండ్ యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్, ఫ్యూచర్ ఈజ్ లైక్ వెదర్ ట్రీట్మెంట్ కెన్ బి డన్ వితౌట్ సర్జరీ, if diagnosis can be done with only blood test. Okay, and if treatment is required like with doing focused ultrasound or gamma knife and or small hole to surgery etla cheyali. Plus there are lot of ippudu untreatable diseases undi, like genetic disease, like neurology lo MND undi, so and lot of epilepsy kuda. ఆ కోసం జెనెటిక్ ట్రీట్మెంట్ చేస్తే దెన్ దట్ యూ కెన్ ప్రాబ్లీ ట్రీట్ ఇట్. సో లాట్ ఆఫ్ ఈ న్యూరాలజీ న్యూరో సర్జరీలో అన్ట్రీటబుల్ డిసీజ్ ఇప్పుడు చాలాదు ఉంది. సో దట్ ఈస్ సక్సెస్ఫుల్, దట్ పీపుల్ హ్యావ్ బీన్ ట్రయింగ్ ఫర్ పాస్ట్ 50-70 years ఇస్ నాట్ సక్సెస్ఫుల్, దెన్ లైఫ్ విల్ బీ బెటర్. డాక్టర్ గారు మీ సర్వీస్ కోసం కావచ్చు, లేకపోతే మీ సర్జరీ సక్సెస్ రేట్ కోసం కావచ్చు, చాలామంది చెప్తూనే ఉంటారు. డాక్టర్ మానస్ కుమార్ పాణిగ్రాహి అల్టిమేట్ గోల్ అసలు మీ ఏం రీచ్ అవ్వాలనుకుంటున్నారు మీ సర్వీస్లో కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా సర్జరీస్లో కావచ్చు? మై ఎయిమ్ అంటే మీన్స్ ఎవ్రీ ఫెసిలిటీ, వాట్ ఎవర్ ఇస్ ఫెసిలిటీ గ్లోబల్లీ ఇన్ న్యూరో సైన్స్ షుడ్ బి అవైలబుల్ లోకల్లీ. ఓకే. పీపుల్ షుడ్ నాట్ గో టు అదర్ ప్లేసెస్, అండ్ నాట్ టెలింగ్ టు అదర్ కంట్రీ. దే షుడ్ నాట్ లీవ్ అవర్ స్టేట్ ఫర్ ట్రీట్మెంట్ టు అదర్ స్టేట్. సో ఆ ఎయిమ్తో, బికాస్ కిమ్స్ హాస్పిటల్లో దే ప్రామిస్ దట్ దే విల్ గెట్ ఆల్ ఎక్విప్మెంట్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ గ్లోబల్లీ లోకల్లీ. ఆ కోసం ఐ హెవ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 15 years అండ్ దే హెవ్ బీన్ ప్రొవైడింగ్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్. బట్ ఎనీ న్యూ ట్రీట్మెంట్ అందే అది చాలా ఎక్స్పెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ అది వీ ట్రై టు సీ దట్ ఇట్ ఈస్ అఫోర్డబుల్. ద చార్జెస్ ఆర్ లెస్ దెన్ ఆఫ్ అదర్ సెంటర్స్. So aim is no patient should go back because technology is not available. So that is what is my aim, and till now we have been successful.
So if any new treatment also comes, we'll try to acquire that and make it available locally so that people in and around us are benefited. పేషెంట్స్ అవేర్నెస్ ఎలా ఉందండి? Patients are aware many things Okay. because patients they're looking, I mean, many times they cannot go to they don't have enough money to go to other countries for treatment. So when it's available here, they come and avail the facility, and they also